ఆరాధన అంటే పవిత్ర ప్రేమ. ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉంది. ముఖ్యంగా సినిమాలో ప్రేమ లేనిది సినిమా లేదు. ప్రేమికుల యొక్క గొప్పతనాన్ని ఎన్నో రోజుల నుంచి చూపిస్తూ వస్తున్నారు. ఈ ఆరాధన పవిత్ర ప్రేమ సినిమా పేరు తెలుగులో 3 సార్లు వాడారండి. ముగ్గురు మహానటులే, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి. ముగ్గురు కూడా ఆరాధన అనే పేరుతో సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ సినిమాల యొక్క కథ గురించి నేను వెళ్ళాను. అదంటే ఆ ప్రియురాల కోసం పడే తపన ఏ రకంగా ఉంటుంది అనేది ఆ నటులు వేరు సినిమాలు చూపించారు. ఆ ముగ్గురి సినిమాలు ఎప్పుడు ఎలా రిలీజ్ అయినా ఏంటి ఆలోచిద్దాం. ద ట్రాజడీ కింగ్ ఆఫ్ ఇండియా, మహాప్రేమికుడు అక్కినేని నాగేశ్వరరావు 1962లో ఆరాధన అనే సినిమా నటించారు. సావిత్రి ఇందులో ఆయనకు జోడుగా నటించి చాలా గొప్పగా అంటే ఈ 3 కూడా ఈ సంగీతంతో కూడిన సినిమాలే. ఈ సినిమా కూడా మ్యూజిక్ రాజేశ్వరరావు గారు సమర్పించారు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత, మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహిస్తే చాలా గొప్పగా ఆడింది. కానీ ఈ సినిమాలో ఒక పాటే ఉంది నాకు తెలిసి, నా హృదయంలో నిదురించే చలి అనే ఒక పాట. ఆ రోజుల్లో చాలా గొప్ప పాట. నాగేశ్వరరావు నటన అమోఘం. ఆ సినిమా ఎంతో గొప్ప హిట్ అయింది అని అంటూ ఉంటాను. సో మొదటి ఆరాధన అక్కినేని నాగేశ్వరరావుతో స్టార్ట్ అయ్యి February 16th, 1962 రిలీజ్ అయ్యి మంచి పేరు తీసుకునింది. తర్వాత చాలా రోజుల వరకు ఆ పేరు, ఆ సినిమా గురించి ఎవరు వెళ్ళలేదు. కానీ ధైర్యం చేసి 1976లో ఎన్టీ రామారావు ప్రేమికుడుగా నటించడం అదే గొప్ప. ఎన్టీ రామారావు ప్రేమికుడుగా నటించడం. గీత్ అనే సినిమా, హిందీ సినిమా గీత్ అనే సినిమాను రీమేక్ చేశారు రామారావు, వాణిశ్రీ. అందులో రామారావు గారు చాలా బాగా నటించారండి. డైరెక్షన్ బివి ప్రసాద్ గారు చేసిన, నిర్మాత పుండరీక్ అక్షయ్ గారు. ఈ గీత్ సినిమాలో చాలా గొప్పగా పాటలు ఉంటాయి. ఈ సినిమా హిట్కు ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ అండి, సాలూరి హనుమంతరావు. హిందీ సినిమాను మరో గొప్ప విషయం ఏంటంటే మొహమ్మద్ రఫీ గారు పాడారు ఈ పాటలు. అన్ని పాటలు చాలా కాశ్మీర్లో తీశారు సినిమా. అన్ని పాటలు రామారావు గారు ఒక ప్రేమికుడుగా, నాకు తెలిసి రామారావు గారు ప్రేమికుడుగా సక్సెస్ అయిన సినిమా ఇది ఒకటేనేమో, ఆరాధన. వాణిశ్రీ ముఖ్యంగా కాశ్మీర్లో చాలా అక్కడి అందాలతో కూడిన సినిమా ఇది. నామది నిన్ను పిలిచింది గానమే అనే చాలా అలాంటి ఒకటి కాదు, 2 కాదు. అక్కడ ఆ రోజుల్లో 1976లో ఎక్కడ చూసినా మైక్లో దీంట్లో ఈ పాట వినేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ ఎన్టీఆర్ ఆరాధన ఒక గొప్ప పేరు తెచ్చుకునేది. తర్వాత 1987 చిరంజీవి గారు కూడా ఆరాధన అనే పేరు పెట్టి సినిమా తీశారు. అది 27th March రిలీజ్ అయింది. భారతీరాజా దర్శకత్వం, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఇది కూడా మ్యూజికల్ హిట్ సినిమా. కాకపోతే తమిళ్ మూవీ అండి ఇది. కడలోర కవితలు అని ఒక తమిళ్ మూవీని రీమేక్ చేశారు. ఎవరు? అల్లు అరవింద్ వాళ్ళు గీతా ఆర్ట్స్ వాళ్ళు చేశారు. చాలా హోప్స్. ఎందుకంటే భారతీరాజా డైరెక్షను, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షను, తమిళ్లో పెద్ద హిట్ సినిమా. ఒక ప్రేమికుడుగా చిరంజీవి నటించడం అని బహుశా అది 100వ సినిమా ఏమో. తమిళ్లో చాలా గొప్పగా ఆడిన సినిమా. ఎందుకో తెలుగులో చిరంజీవిని భక్త ప్రేమికుడుగా ప్రేక్షకులు ఒప్పుకోలేదో లేదో తెలియదు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కూడా చిరంజీవి గారు బాగా నటించారు. మంచి ఒక పాట 2 పాటలు బాగా ఫేమస్ అయినాయి. ఆయనకేం చెడ్డ పేరు రాలేదు. ఈ 3 సినిమాలు కూడా చెప్పుకోదగ్గ ఫ్లాప్స్ ఏవి లేవండి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నైస్. అది 2వ సినిమా కూడా మంచి హిట్, రామారావు మంచి హిట్, మంచి పాటలు, రామారావు బాగా నటించారు. 3వ సినిమా ఆర్థికంగా లాభాలు తీసుకురాకపోయినా కూడా చిరంజీవి చాలా చక్కగా నటించాడు, మంచి సినిమా అని ఆయన జీవితంలో ఒక చిన్న మైలురాయిగా నిలిచింది. ఈ రకంగా తెలుగులో 3 ఆరాధనలు ఉన్నాయి. ఒకటి 1962 ఏఎన్ఆర్ ఆరాధన, 2 1976 ఎన్టీఆర్ ఆరాధన, 3 1987 చిరంజీవి ఆరాధన. అంటే ఈ ఆరాధన పేరు వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.